హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకొని దాన్ని బాగా క్లీన్ చేసుకొని ఇలా తగినంత ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ రాళ్ళుప్పు యూస్ చేశాను. అలాగే అందులో కొంచెం పసుపు వేసుకోవాలి. మరి ఎక్కువ పసుపు వేసుకోకూడదు, ఎందుకంటే బిర్యానీ మళ్ళీ ఫుల్ చిత్రాన్నంలాగా ఎల్లోయిష్ అయిపోతుంది కాబట్టి. నెక్స్ట్ ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఫ్రెష్గా మిక్సీలో వేసుకున్న జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. నేను ఇది మిక్సీలో వేసుకున్నప్పుడు కొంచెం పసుపు మరియు రాళ్ళు ఉప్పు వేసాను, ఎందుకంటే ఎక్స్ట్రా ఉన్నది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది కాబట్టి. సో ఇవన్నీ వేసుకొని ఇలా బాగా ముక్కలకన్నీ పట్టేటట్టుగా కలుపుకోవాలి. నేను ఇక్కడ 2 లెగ్ పీసెస్ తీసుకున్నాను, కొన్ని నార్మల్ పీసెస్ తీసుకున్నాను. ఈ అన్ని చికెన్ పీసెస్కి బాగా ఉప్పు, కారం, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్లేవర్స్ పట్టేలాగా బాగా కలుపుకోవాలి. సో వీడియోలో చూపించిన విధంగా అన్ని ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. ఎంత బాగా మనము ఈ ఉప్పు కారం బాగా కలుపుతామో అది మ్యారినేట్ చేసినప్పుడు ఈ ఫ్లేవర్స్ అన్నీ దానికి పట్టి చికెన్ బిర్యానీ అంత టేస్టీగా వస్తుంది. సరిగ్గా మనం మిక్స్ చేసుకోకపోతే ఈ స్పైసెస్ ఏవి చికెన్ పీసెస్కి పట్టవు, టేస్టీగా రాదు. అలాగే ఇందులో కట్ చేసిన గ్రీన్ చిల్లీస్, కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇందులో కొంచెం 1.5 స్పూన్ అంత ధనియాల పౌడర్ మరియు 1/2 స్పూన్ అంత గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. నేను ఇక్కడ ఆచి గరం మసాలా పౌడర్ యూస్ చేస్తున్నాను, మీరు ఏదైనా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో నేను ముందుగా ఒక లెమన్ కట్ చేసి దాన్ని జ్యూస్ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను, దీన్ని కూడా వేసుకోవాలి, సీడ్స్ సపరేట్ చేసేసి. సో ఇలా అన్నీ ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. చూసారా, వీడియోలో చూపించినట్లు ప్రతి పీస్కి ఈ మసాలా అన్నీ పట్టేటట్లుగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులో కర్డ్ వేసుకోవాలి. ఒక హాఫ్ కేజీకి 4-5 స్పూన్స్ అందాజుగా వేసుకోవచ్చు. మళ్ళీ కర్డ్ వేసి మొత్తం మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. మా కిచెన్ విండోలో నుంచి వ్యూ చూడండి, చాలా బాగుంది కదా. నెక్స్ట్ ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఇది లాస్ట్ స్టెప్ ఆఫ్ మ్యారినేషన్. సో ఆయిల్ ఇలా తగినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది, ఇలా ఆయిల్ వేసుకొని మళ్ళీ బాగా కలిపేసుకోవాలి. అండ్ దిస్ ఇస్ ద లాస్ట్ స్టెప్ ఆఫ్ మ్యారినేషన్. ఇలా కలుపుకున్న చికెన్ని ఫ్రీజర్లో ఒక 2-3 అవర్స్ పెట్టుకోవచ్చు. పెట్టుకుంటేనే టేస్ట్ బాగా వస్తుంది. అలాగే ఇన్స్టెంట్గా చేయడం వల్ల టేస్ట్ రాదు. సో ఈరోజు లంచ్ మెనూలో నేను గులాబ్ జామున్, చికెన్ కబాబ్, చికెన్ దమ్ బిర్యానీ చేయాలని ప్లాన్ చేసుకున్నాను. సో దానికి ఫస్ట్ నేను గులాబ్ జామున్ అయితే రెడీ చేసేస్తున్నాను, ఎందుకంటే ఆయిల్ని రీయూజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుందని. ఫస్ట్ గులాబ్ జామున్కి పిండి రెడీ చేసి పెట్టుకొని ఇలా ఉంటలు చేసేసి ఇలా ఆయిల్లో ఫ్రై చేసేసి పక్కనే షుగర్ సిరప్ రెడీ అవుతుంది. సో అన్నీ ప్యారలల్గా అయిపోవడం వల్ల టైం సేవ్ అవుతుంది. చూసారా, వీడియోలో చూపించినట్లుగా ఇలా ఒక 6-7 గులాబ్ జామున్ ఉంటలు ఇలా వేసుకునేయడం వల్ల అన్నీ బాగా ఇలా గోల్డెన్ బ్రౌన్లో అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన ఒక 1 మినిట్లో పెట్టి తర్వాత షుగర్ సిరప్లో వేసుకోవాలి. మీకు గులాబ్ జామున్ రెసిపీ కావాలంటే డీటెయిల్డ్గా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.
నెక్స్ట్ నేను ఇదే ఆయిల్‌లో క్యాష్యూస్ ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. ఇది చికెన్ బిర్యానీకి కావాలి కాబట్టి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేసుకొని అందులోనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకున్నాను. ఇది ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవడానికి. ప్యారలల్‌గా నేను పక్కన వాటర్ బాయిల్ చేసుకుంటున్నాను. బాస్మతి రైస్ కుక్ చేసుకోవడానికి, చికెన్ బిర్యానీకి రెడీ అవ్వడానికి. మళ్ళీ టైం సేవ్ అవుతుందని ఇలా చేసుకుంటున్నాను. అందులో అన్ని మసాలా ఐటమ్స్ యాడ్ చేశాను. చెక్క, లవంగం, షాజీరా, యాలక బుడ్డలు, కొత్తిమీర, పుదీనా, ఘీ, ఉప్పు ఇలా అన్నీ వేసి బాగా రోలింగ్ బాయిల్ అయ్యేటట్లు పెట్టుకోవాలి. అది బాగా మరగాలి. టేస్ట్ అంతా బాగా మసాలా ఫ్లేవర్స్ అంతా పట్టడానికి. నెక్స్ట్ చికెన్ బిర్యానీ చేసుకోవడానికి ఇలా వైట్ బాటమ్ ఉన్న ఒక వెసల్ని తీసుకొని అందులో కొంచెం ఆయిల్ మరియు ఘీ వేసుకొని అలాగే కొంచెం ఒక 2-3 లవంగాలు, ఒక 2 ఏలక బుడ్డలు వేసుకొని కొంచెం చెక్క వేసుకున్నాను. అలాగే ఒక హాఫ్ ఆనియన్ వేసుకోవాలి. అండ్ ఈ ఆనియన్ కూడా కరెక్ట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత స్టేజ్ వరకు ఫ్రై చేసుకోవాలి. అది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టిప్. అలాగే మ్యారినేట్ అయిన చికెన్ తీసుకొని ఇందులో వేసుకోవాలి. వేసేసి కొంచెం లైట్గా కలిపేసి మూత పెట్టేసుకోవాలి. సో ఒక 10 మినిట్స్ తర్వాత చూసారా ఇలా అంతా వాటర్ బయటకు వచ్చి బాగా మసాలా అంతా ఉడుకుతోంది. అలాగే ప్యారలల్గా పక్కన రైస్ కూడా ఒక 75% కుక్ అయిపోయింది. సో రైస్ని ఇలా వీడియోలో చూపించినట్లుగా దీనిపైన ఇలా వేసుకొని దమ్ పట్టేలాగా ఒక లేయర్ పైన లేయర్ వేసుకోవాలి. ఇక్కడైతే కొంచెం క్వాంటిటీ కాబట్టి ఒక లేయర్ సరిపోతుంది. సో నేను 1.5 గ్లాస్ బాస్మతి రైస్ యూస్ చేశాను. దానికి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ సరిపోతుంది. వాటర్ కొంచెం తక్కువగా వేసుకున్నా కానీ కరెక్ట్గా వాటర్ మళ్ళీ పడేయకుండా ఫ్లేవర్స్ అంతా పడేలాగా నేను రైస్ కుక్ చేసుకున్నాను. సో ఈ మిగతా రైస్ ఈ దమ్ పట్టడం వల్ల కంప్లీట్గా కుక్ అయిపోతుంది. అలాగే పైన ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ ఫ్రైడ్ క్యాష్యూస్ వేసుకోవాలి. అలాగే నెక్స్ట్ ఇప్పుడు కొంచెం ఒక 3-4 స్పూన్స్ ఆఫ్ ఘీ అలాగే కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఎందుకంటే నేను స్టార్టింగ్లో తక్కువ ఆయిల్ యూస్ చేశాను. ఇప్పుడు పైనుంచి ఆయిల్ వేయడం వల్ల కింద హీట్కి చికెన్ పైనుంచి వచ్చే ఆ ఫ్లేవర్ పైన రైస్ వరకు బాగా ఆ ఫ్లేవర్స్ పట్టి కుక్ అవుతాయని పైనుంచి ఇలా ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ దీనికి దమ్ పెట్టుకోవడానికి ముందుగా చపాతీ పిండిని కలిపి పెట్టుకున్నాను. ఇలా చపాతీ పిండితో మూత నుంచి వెజల్కి గాలి పోకుండా ఇలా సైడ్స్ అన్నీ ఇలా లాక్ చేసేసేయాలి. సో దాని లోపల ఎయిర్ అంతా లోపల లాక్ అయ్యి ఆ రైస్కి చికెన్ ఫ్లేవర్ అంతా బాగా పట్టేలాగా ఉంటుంది. ఇలా పెట్టేసిన తర్వాత దీనిపైన ఒక హెవీ వెయిట్ ఉన్న ఆబ్జెక్ట్ని ఇలా ప్లేస్ చేసుకోవాలి. ప్లేస్ చేసేసి ఇలా ఒక 10-15 మినిట్స్ వదిలేసిన తర్వాత సైడ్స్ నుంచి మనకి పొగ రావడం స్టార్ట్ అయితే ఇది రెడీ అయిపోయిందని అర్థం. సో 15 మినిట్స్ అయిపోయింది. సైడ్స్లో నుంచి ఒక దగ్గర నుంచి వాటర్ రావడం స్టార్ట్ చేసింది. సో నేను దీన్ని రిమూవ్ చేస్తున్నాను. చాలా హాట్గా ఉంది. సో నైఫ్ తీసుకొని నేను పైకి తీస్తున్నాను. చూసారా, చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా బాగా వచ్చింది. చూసారా, కలర్ కూడా గోల్డెన్ బ్రౌన్ ఆనియన్స్, క్యాష్యూస్, రైస్ చాలా బాగుంది. మంచి అరోమా కూడా వస్తుంది. సో యమ్మీ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. మీ ఇంట్లో ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. సో వాటర్ మెజర్మెంట్ కరెక్ట్గా ఉంటే ఇలాగా రైస్ పొడిగా వస్తుంది వీడియోలో చూపించినట్లుగా. అలాగే కింద ఉన్న చికెన్ కూడా బాగా బాయిల్ అవుతుంది. జ్యూసీగా చికెన్ బాగా బాయిల్ ఉంటుంది. ఫైనలీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. పక్కన చికెన్ కబాబ్ రెడీ అయిపోయింది. గులాబ్ జామున్ రెడీ అయిపోయింది. రెడీ టు సర్వ్.
సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.